బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసమే తెలంగాణలో కాంగ్రెస్ కులగణన చేపట్టిందని, రాజకీయాల కోసం కాదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కులగణన అనే తెలుగు పదానికి, సర్వే అన్న ఇంగ్లీష్ పదానికి తేడా ఏంటో కిషన్ రెడ్డి చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. తిప్పలు తప్పట్లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో కూడా ఒక ఏడుగురు ఎమ్మెల్యేలకు కూడా ఈ సైబర్ మోసగాళ్ళు కూడా ఫోన్ కాల్ చేసి అవి ఉద్యోగాలు ఇప్పిస్తామని, అదేవిధంగా ఇతర విషయాల కోసం కూడా ఫోన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా కూడా వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కి కూడా ఇదే విధంగా టెలికాలర్ ఫోన్ చేసి గల్ఫ్లో ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పేసి కాల్ చేసిన సందర్భం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. చెప్పండి అన్న, మీకు టెలికాలర్ కాల్ చేసి మీకు గల్ఫ్లో ఉద్యోగం ఇప్పిస్తాడు, అసలు దేనికి సంబంధించి ఏం ఉద్యోగం ఇప్పిస్తానంటే ఏం మాట్లాడండి? జనరల్గా నేను ఏ ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేయడం అలవాటు, చేతిలో ఫోన్ ఉంటే మీటింగ్లు ఉన్నప్పుడు తప్ప. ఆ ఫోన్లు అవ్వటగానే వాళ్ళ లక్ష్మి ఇన్ఫోవర్ ఏదో మాన్యువల్ సంబంధించిన కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం అనేటువంటి మాట్లాడినప్పుడు చెప్పండి అంటే, గల్ఫ్లో ఉద్యోగాలు మీకు ఏమైనా ఆసక్తి ఉందా, మీరు వెళ్తారా, ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అన్నప్పుడు ఏ ఉద్యోగం ఇస్తారని చెప్పంటే, మీ ప్రతిభను బట్టి ఆ ఉద్యోగం ఇవ్వగలుగుతామని చెప్పన్నప్పుడు, నేను డ్రైవర్ ఉద్యోగం ఇవ్వగలుగుతారంటే అవును ఇవ్వగలుగుతామని చెప్పిన మాట ఆ వైపు నుంచి వచ్చినప్పుడు, మీ ఓనర్ ఎవరంటే నవీన్ అనేది చెప్పారు. ఆ నవీన్తో మాట్లాడించమంటే మాట్లాడించలేకపోవడం, ఆ నవీన్ నెంబర్ ఇవ్వంటే ఇవ్వకపోవడం, చెప్పండి నేను మా కాన్ఫరెన్స్ కలుపుతా అంటే వెంటనే వాళ్ళు ఫోన్ కట్టేసిన తర్వాత నేను సంబంధిత గౌరవ డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి చెప్పి ఈ నెంబర్ నుంచి ఫోన్ ఈ విధంగా వచ్చింది, మరి తెలియని నెంబర్లకు ఈ విధంగా ఫోన్ చేసి టెంప్ట్ చేసి గల్ఫ్కి వెళ్తారని చెప్పి అనేటువంటి డబ్బును గుంజేటువంటి ప్రయత్నం కానీ, డబ్బును తీసుకునే ప్రయత్నం కానీ, వారిని గల్ఫ్ పంపిన తర్వాత ఉద్యోగులు తిరిగి ఇబ్బంది పడతారు కాబట్టి వీరిపైన చర్యలు తీసుకోమని చెప్పని నేను వారికి కోరడం జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ అడుగుతున్న సందర్భంలో అంటే లైసెన్సు లేకుండా ఒకవేళ ముందుకు వెళ్ళినట్టయితే యువతను మోసం చేసినట్టే కాబట్టి అలాంటి వారిపై చర్య తీసుకోవాలని చెప్పండి నాకు ఒక వ్యక్తిగత అభిప్రాయం అనేది. అందుకోసం నేను చెప్పాల్సి వచ్చింది అన్నమాట. సందర్భం తెలియస్తా ఉన్నా. అంతకుముందు కూడా ఎమ్మెల్యేలకు సైబర్ మోసగాళ్ళు ఫోన్ చేసి అనిట్రాప్ పేరు మీద కూడా ఒక ఏడు మంది ఎమ్మెల్యేలకు కూడా ఫోన్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో తాజాగా మీకు కూడా అదే టెలికాలర్ కాల్ చేసిన పరిస్థితి, అంటే ఇదేమైనా కుట్రకోణంగా భావించవచ్చు అంటారా? ఏ విధంగా చూడవచ్చు? ఎందుకంటే ఎమ్మెల్యేల ఫోన్లు అనేది అంత ఈజీగా ఎవరికి తెలిసే పరిస్థితి ఉండదు. అసలు ఏ విధంగా చూడవచ్చు ఈ పరిస్థితిని? నాకు వచ్చిన ఫోన్ కుట్రకోణం అని నేను అనదలుచుకోలేను, కుట్రకోణం కాకపోవచ్చు. కానీ తెలియని నెంబర్లకు ఫోన్ చేసి గల్ఫ్లో ఉద్యోగాలను చెప్పని ఆశ చూపెట్టడం తప్పనేది నా భావన. ఈరోజు ఒకవేళ వాళ్ళకు లైసెన్స్ నుండి అక్కడ దరఖాస్తు నేను పెట్టుకొని ఉండుంటే నాకు ఫోన్ చేసి మీరు పలానా సమయంలో దరఖాస్తు పెట్టుకున్నారు, గల్ఫ్లో ఉద్యోగ అవకాశాలు వచ్చి పోతారని అనడం వేరు. నా దరఖాస్తు వాళ్ళ దగ్గర లేనప్పుడు, వాళ్ళకి లైసెన్స్ లేనప్పుడు నా ఫోన్ నెంబర్ ఎక్కడో దొరకబట్టుకొని వాళ్ళు మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం అంటే ఒక ఎమ్మెల్యేగా వారు నేను ఎమ్మెల్యే అనే అంశం అప్పుడు వరకు తెలియదు. నేను ఎమ్మెల్యేని చెప్పుకునే సందర్భం కూడా రాలేదు ఈ నిమిషం పరిధిలోని. అంటే నేనేం చెప్పదలుచుకున్నంటే, వారు కావాల్సుకొని నెంబర్లు తీసుకొని గల్ఫ్ పంపిస్తామని చెప్పని ఆశలు రేకెత్తించడం, మోసం చేయడం, వారిని ఆర్థికంగా నష్టం చేసే కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక శాసనసభ్యుడిగా సంబంధిత పోలీస్ శాఖ వారికి ఎస్పీ గారికి, డిఎస్పీ గారు చెప్పి దీనిపైన చర్య తీసుకోమని చెప్పని కోరడం జరిగింది. సరే ఏం జరిగిందని ఇంకా ఈ వరకు నా దృష్టికి రాలేదు. కానీ భవిష్యత్తులో కూడా నేను యువతకు విజ్ఞప్తి చేస్తున్నా, తెలియని నెంబర్ నుంచి ఇప్పటికే మనం టెలికాలర్ కూడా మన ముందస్తు ట్యూన్ కూడా వస్తూ ఉంది. ఎవరు కూడా ఈ సైబర్ నేరాలు చేసే వారిని బారిన పడకండి, మీ వ్యక్తిగత గోప్యతను పాటించండి, ఎవరికి ఇవ్వకండి అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా ఎవరైనా తెలియని నెంబర్ నుంచి ఫోన్ వచ్చి వారు ఎవరో తెలియకుండా మీకు ఉద్యోగులు ఇస్తారని వారి మాటలు నమ్మి వారు వెంట పోవద్దని చెప్పి ఈ సందర్భంగా వారు చెప్పే మాటలు నమ్మవద్దని సందర్భంగా కోరుతా ఉన్నాను. తెలంగాణ ప్రభుత్వం ఈ గల్ఫ్ బాధితుల కోసం, అంటే గతంలో కూడా గల్ఫ్ ఉద్యోగాల పేరిట ఎంతోమంది అమాయకులు ఏదైతే మోసపోయారు, ఈ నేపథ్యంలో కూడా లక్షల రూపాయలు కూడా పోగొట్టుకున్న పరిస్థితుల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కార్యాచరణ ప్రకటించి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ మోసాలను అరికట్టే విధంగా కూడా ముందుకు పోతుందంటూ కూడా విప్ ఆది శ్రీనివాస్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.